హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ సామా కిచెన్. ఈరోజు మన కిచెన్లో పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి పాప్కార్న్ని 5 నిమిషాల్లో ఏ విధంగా చేయాలో చూద్దామండి. షాపింగ్ మాల్స్కి వెళ్ళినా కానీ థియేటర్స్కి వెళ్ళినా కానీ ముందుగా పిల్లలు అడిగేది పాప్కార్న్నే. మరి అలాంటి పాప్కార్న్ని ఇంట్లోనే ఫాస్ట్గా ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి. ఈ పాప్కార్న్ గింజలు అంటే ఈ మొక్కజొన్న గింజలు మనకు బయట మార్కెట్లో ఏ సూపర్ మార్కెట్లో అడిగినా అన్ని మీకు లభిస్తాయండి. ముఖ్యంగా డీమార్ట్లో అయితే ఈజీగా మనకు లభిస్తాయి. ఇవి కొంచెం చిన్న సైజులో ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందంగా ఉండేటువంటి గిన్నెని పెట్టుకోండి. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ లేదా గీ లేదా బటర్ని వేసుకోండి. మీ దగ్గర ఏది ఉంటే అది వేసేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు మొక్కజొన్న గింజలు వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేయండి. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచండి. ఎప్పుడైతే పాప్కార్న్ పాపింగ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మూతని క్లోజ్ చేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేయండి. అంతే, మొత్తం పాప్కార్న్ పాపింగ్ అయ్యేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. చూడండి ఎంత బాగా పాప్కార్న్ అవుతున్నాయో చూడండి. తక్కువ ఖర్చుతో తక్కువ ఆయిల్ లేదా బటర్తో మనం ఇంట్లోనే పాప్కార్న్ చేసుకోవచ్చండి. పిల్లలు బటర్ పాప్కార్న్ కావాలి అంటే మీరు బటర్ని వేసుకోండి, ఆయిల్ ప్లేస్లో బటర్లు వేసుకోండి. తర్వాత మీరు ఈ పోపులోనే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత చీజ్ పాప్కార్న్ కావాలంటే చీజ్ పౌడర్ మనకు బయట మార్కెట్లో లభిస్తుంది. పాప్కార్న్ మొత్తం రెడీ అయిన తర్వాత చిల్లీ యాడ్ చేసే ప్లేస్లో చీజ్ పౌడర్ యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. అంతే, చీజ్ పాప్కార్న్ కూడా అప్పుడు రెడీ అండి. ఇప్పుడు ఈ పాప్కార్న్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులో మీ టేస్ట్ తగినంత సాల్ట్ మరియు చిల్లీ పౌడర్ని యాడ్ చేసి బాగా కలపండి. కలిపేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పాప్కార్న్ 5 నిమిషాల్లో ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.